ఉషా, సంజయ్కి చనిపోయిన బిడ్డ పుట్టింది. సంధ్య, నాకు మాటిస్తావా? ఏంటది? దయచేసి ఇల్లు వదిలి నువ్వెక్కడికి వెళ్ళిపోకు. బిడ్డను కన్న తర్వాత సంధ్య మామూలు మనిషి అయిపోయిందట మావయ్య. God is great. No. Sanjay is great. అది పాప
పాప చాలాసేపటి నుంచి ఏడుస్తుంది. మీరు మంచి నిద్రలో ఉన్నారు. ఆకలేస్తుందేమో అని పాలు పట్టించాను. నా బిడ్డ పోయినా పాలు అలాగే ఉన్నాయమ్మా. గుండెల్లో బాగా నొప్పిగా అనిపించి పాలు పట్టించాను. క్షమించండి. నీకు నిజంగా చాలా రుణపడిపోతున్నాను సంధ్య. ఉదయం ఎత్తుకొని ఏడు పాపితే అమృత హస్తాలు నీవి అనుకున్నాను. కానీ ఈరోజు అమృతమే అందించి నా బిడ్డ ఆకలి తీర్చావు. బిడ్డని కన్నా ఆ దేవుడు ఆకలి తీర్చటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. పాలు పల్లేదు. కానీ నీ ద్వారా అమ్మ పాల్లోని అమృతం నా బిడ్డకు రుచి చూపించా. నిజంగా నా పాలిట నా బిడ్డ పాలిట నువ్వు దేవతవి. ఏంటి ఇంతమందితో కబుర్లు చెప్తున్నాడు? ఇదిగోండి మీ మహిళా సంక్షేమానికి డొనేషన్ 5 లక్షలు తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. కూర్చోండి. మీరిచ్చిన డొనేషన్తో మహిళా సంఘానికి కొత్త ఊపిరొచ్చినట్టయింది సంజయ్ గారు. మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మహిళ అబల కాదు, అతి బల అంటాను నేను. జనరల్గా ఆడది అబల కాదు సబలంటారు కదా, మీరేంటి మరోలా అంటున్నారు? వాళ్ళు ప్రాసల కోసం అలా అంటుంటారు. నేను ఫీలింగ్తో ఇలా చెప్పాను. మీరిచ్చిన డొనేషన్తో పీడిత మహిళా సేవా సదన్ అని ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాం సార్. అందులో మోసపోయిన దగాపడిన స్త్రీలకు అందరికీ అక్కడ పునరావాసం కల్పించాలనుకుంటున్నాం. అలాగా, చాలా సంతోషం. ఇంకా మా కంపెనీ నుండి ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు. నో 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 తన్ని భార్యం చేసుకోవడం నా అదృష్టం. ఆ దేవతని మాకు పరిచయం చేస్తే మేము చాలా సంతోషిస్తాం సంజయ్ గారు. ఓ షూర్. అదిగో దేవతని పరిచయం చేయమని అడగగానే ఎలా ప్రత్యక్షమైందో. 1 minute. కమాన్ ఉషా, కమాన్. నమస్కారం అండి. నమస్తే. సంజయ్ లాంటి వ్యక్తి మీ భర్త కావటం మీ లక్కని మేమంటే, మీరు దక్కడం ఆయన అదృష్టం అంటున్నారు. ఏది నిజం? ఆయన ఏదంటే అదే నిజం. వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. సంజయ్ గారు, రేపు మహిళా సేవా సదన్ ఇనాగ్రేషన్ ఉంది. మీ చేతుల మీదుగా ఆ ఇనాగ్రేషన్ చేయాలి. తప్పకుండా. నాకు యాక్చువల్లీ ఇలాంటి ఓపెనింగ్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ మహిళా సేవా సదన్ ఓపెనింగ్ అంటే తప్పకుండా ముందుంటాను కదా.
చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తామండి. నమస్తే. ఏంటి నాటకం? చేసేవి తప్పుడు పనులు, చెప్పేవి శ్రీరంగనీతులు. ఎస్, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పాపం వాళ్ళకేం తెలుసు? కంగారు పడకు, నీ బతుకు అందరికీ తెలుస్తుంది. ట్రై చెయ్యి. అది సరే, ఏంటి అడగకుండానే వాళ్ళకి డొనేషన్లు ఇచ్చావు, పైగా బిల్డింగ్ ఓపెనింగ్స్ వస్తానంటున్నావు. వాళ్ళల్లో ఎంతమందిని లైన్లో పెట్టావేంటి? అందులో ఓ ఇద్దరి మీద నా చూపుంది. ఓపెనింగ్ చేస్తాగా, రిబ్బన్ కటింగ్ అయ్యేలోగా నా ట్రాక్లోకి తెస్తా. ఛీ, నువ్వు ఈ జన్మకి మారో. ఆపు ఆపు. వచ్చావా? ఇదిగో చూడు ఏమైందో. మేడం, ఆ బాక్స్లో థర్మామీటర్ ఉంది, ఒకసారి ఇటు ఇవ్వండి. ఏమైందాయా? ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకమ్మా? ఇది మామూలు జ్వరమే. ఇదిగోనమ్మా. ఈ మందు 2 గంటలకోసారి వేస్తూ ఉండండి. తెల్లారేసరికి జ్వరం మొత్తం తగ్గిపోతుంది. అదేదో నువ్వే ఇక్కడుండి పట్టొచ్చు కదా. ఎక్కడమ్మా, నా కవతల చాలా పనుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. పాపకేం కాదు, నేను చెప్తున్నాను కదా. నువ్వు కూర్చోమ్మా.
అమ్మా, వంట చేశాను, అయిపోయింది. సర్ క్యారేజ్ పంపించాలి. నీకెందుకమ్మా శ్రమ? వద్దని చెప్పినా వినవు కదా. ఏముందమ్మా, ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా? పాపనిలా ఇవ్వండి. అన్నట్టు ఆయా వచ్చిందమ్మా. ఇదిగో ఈ మందు 2 గంటలకొకసారి 2-3 డ్రాప్స్ వేయమంది. మామూలు జ్వరమే, తెల్లారేసరికి తగ్గిపోతుందని చెప్పింది. ఆయన ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నారు. సాయంత్రం ఆయన వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్దాం. అప్పటి వరకు ఈ సిరప్ అయ్యమ్మా. అలాగేనండి. మహిళా సంక్షేమ పథకానికి మీ కంపెనీ నుంచి 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మీకు నిజంగా చాలా గొప్ప మనసు అండి. మీకు స్త్రీలంటే చాలా గౌరవం విన్నాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రామంతే తత్ర దేవతః అన్నారు. ఇది చాలాసార్లు చాలా మంది చెప్తుంటే విన్నాను, అర్థం చేసుకుందామని ప్రయత్నించాను. ఈ మధ్యనే తెలుసుకున్నాను, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. నిజంగా ఎంత గొప్ప నిజమండి. ప్రపంచ దేశాలన్నిట్లోనూ స్త్రీలను గౌరవించే సంప్రదాయం మన భారతదేశానికి మాత్రమే ఉంది. అందుకే భారతదేశాన్ని భరతమాతతో కొలుస్తాం గాని భరత పితాను. అంటే మనం స్త్రీని ఎంత గొప్పగా పూజిస్తున్నామో చూడండి. అసలు ఆడదంటేనే పూజించదగినది అని అర్థం ఉందని ఎక్కడో విన్నాను. మీరు ఇంత చిన్న వయసులోనే స్త్రీని ఇంత గొప్పగా అర్థం చేసుకున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఈ గ్రేట్నెస్ నాది కాదండి, మా అమ్మది, నా భార్యది. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. ఒకరు జన్మనిస్తే మరొకరు జీవితాన్ని ఇచ్చారు. అందుకే ప్రతి స్త్రీని నేను పూజిస్తూ ఉంటాను. ఎక్కడ దాకా ఎందుకు, మీరు ఆడవాళ్లే కదా, మిమ్మల్ని కూడా పూజిస్తాను. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసి స్త్రీలను గౌరవించాలని కబుర్లు చెప్తున్నాడు. అసలు తప్పు నీది కాదురా. నీ సంగతి తెలిసి కూడా నిన్ను భరించిన ఉషుది, నిన్ను క్షమిస్తున్న మీ అమ్మది. తేల్చుకుంటాను, వాళ్లనే నిలదీసి అన్నీ తేల్చుకుంటాను. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ
కేర్చి